నమస్తే. వెల్కమ్ టు సుధా అస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క మకర రాశి వారికి ఈ 2026 ఆగస్ట్ మంత్ అంతా ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ముందుగా ప్లానెటరీ ట్రాన్సిట్స్ అండ్ ప్లేస్‌మెంట్స్ గనుక చూసుకుంటే, సో, ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లోనే ఆగస్ట్ 1న శుక్రుడు యొక్క గోచార సంచారం కన్యా రాశిలో జరుగుతుంది. అండ్ ఈ యొక్క మిథున రాశిలోకి ఆగస్ట్ 2న కుజుడి గోచారం జరుగుతుంది. ఆగస్ట్ 5న బుధుడి గోచారం కర్కాటక రాశిలో జరుగుతుంది. అండ్ ఆగస్ట్ 12న ఆశ్లేష నక్షత్రంలో అంటే కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో సూర్యుడు యొక్క సంపూర్ణ గ్రహణం అనేది ఏర్పడుతుంది సూర్యుడికి. అండ్ ఆగస్ట్ 17th అండ్ 22nd ఒకరి తర్వాత ఒకరు సూర్యుడు బుధుడు సింహరాశిలోకి ఎంటర్ అవుతారు. వీటిని బేస్ చేసుకుని ఇప్పుడు అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. సో వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సో ఇంకా ప్రెడిక్షన్స్లో కనుక వెళ్తే ఫస్ట్ మేజర్ ప్రెడిక్షన్స్ శుక్రుడి నుంచి కనుక తీసుకుంటే శుక్రుడు మీ మకర రాశి వారికి పర్టికులర్గా ఈ యొక్క పంచమాధిపతి అండ్ దశమాధిపతి అవుతూ ఉన్నాడు. అంటే మీకు యోగకారక గ్రహం అనమాట. ఒక కోణాధిపతి ఒక కేంద్రానికి, ఒక కోణానికి ఒక కేంద్రానికి అధిపతి అంటే యోగకారక గ్రహం అనమాట. ఆ యోగకారకుడు మీకు ఇక్కడ ముఖ్యంగా ఈ నవమ స్థానంలో నీచపడడం వల్ల సో కొంచెం ఈ యోగకారక ఫలితాలు అనేది కొంచెం తగ్గుతాయి అండ్ నెగిటివ్ అవుతాయి. సో ఎవరైతే జాబ్ షిఫ్టింగ్ కోసం చూస్తున్నారో, జాబ్ చేంజింగ్ కోసం చూస్తున్నారో ఈ టైం పీరియడ్ అంత ఫేవరబుల్ కాదు. సో ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ వరకు కూడా సో 1.5 మంత్ వరకు సో కొంచెం జాబ్ చేంజింగ్, జాబ్ షిఫ్టింగ్ ఇలాంటి వాటిపైన ఆలోచనలు ఎక్కువ పెట్టుకోకండి. సో అక్కడ ఒకవేళ చేస్తే కనుక అది నెక్స్ట్ ఫర్దర్గా రాబోయే జాబ్ అనేది ఇంకా ఇబ్బంది పెడుతుంది అండ్ ఇంకా ఇష్యూస్ అనేది ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అదే పంచమాధిపతి అవుతూ ఉన్నాడు కాబట్టి మీ క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం ఆ క్రియేటివ్ ఎడ్జ్ అనేది తగ్గుతుందనమాట. సో ఆర్ట్స్కి సంబంధించిన ఫీల్డ్స్, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఫీల్డ్స్లో ఈ కాంటెంట్ క్రియేషన్, సోషల్ మీడియా, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా అండ్ ఇంకా సేల్స్ అండ్ మార్కెటింగ్ ఈ ఫీల్డ్స్లో ఎవరైతే ఉన్నారో ఇలాంటి వారికి కొంచెం నెగిటివ్గా ఉంది టైం పీరియడ్లో. కాస్త గైడెన్స్ తగ్గుతుంది అండ్ నవమ స్థానం కాబట్టి నవమ స్థానంలో ఇక్కడ గురుస్థానం కాబట్టి అక్కడ శుక్రుడు నీచపడడం వల్ల గైడెన్స్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం నెగిటివ్ వస్తుందన్నమాట. సో గైడెన్స్ కూడా తగ్గుతుంది అండ్ ఇలాంటివన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. అండ్ మీ మెంటోర్స్, టీచర్స్, గురూస్ వీరు కాస్త కాంటాక్ట్ లేకుండా పోవడం కానీ, మీకు అవసరమైనప్పుడు ఎవరైతే మీకు జీవితంలో సజెషన్స్ మంచిగా ఇస్తారో వారు మీకు కాంటాక్ట్లోకి రాకుండా పోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ మంత్లో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఎక్కువగా తీసుకోకండి. ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా ఎక్కువగా తీసుకోకండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీ తృతీయ స్థానంలో శనీశ్వరుడు వక్రించి ఆల్రెడీ ప్లేస్ అయి ఉన్నాడు. ఆయనని శుక్రుడు సప్తమ దృష్టితో చూస్తూ ఉంటాడనమాట ఆగస్ట్ మంత్లో. అది చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ రివ్యూయింగ్ ఆఫ్ యువర్ థాట్స్ అనమాట. మీరు తృతీయ స్థానం మీరు చేయాలనుకుంటున్న కొత్త పనులు ఇవన్నీ కూడా అండ్ మీ స్టార్టింగ్ కావచ్చు ఇవన్నీ కూడా. అక్కడ శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు, శుక్రుడు ఆయన్ని చూస్తున్నాడు అంటే సో మీరు చేయబోతున్న కొత్త పనులు కావచ్చు, చేయాలనుకుంటున్న కొత్త విషయాలు కావచ్చు వాటన్నిటిని రివ్యూ చేసుకునే సమయం అనమాట ఇదైతే. సో శుక్రుడికి ఇండైరెక్ట్ వే ఆఫ్ ఎక్స్‌ప్లెయినింగ్ దిస్ థింగ్ అనమాట మీకు. ఖచ్చితంగా మీరు అవన్నీ కూడా రివ్యూ చేసుకోవాలి. కూర్చొని పెన్ను, పేపర్ పెట్టుకొని అన్నీ కూడా మళ్ళీ ఆలోచన కానీ, ఆ ప్రాసెస్ కానీ అన్నీ కూడా రాసుకుంటూ ఒక స్ట్రక్చర్డ్ ప్రకారం, ఒక ఫ్లో ప్రకారం, పద్ధతి ప్రకారం చేయడానికి ప్లాన్ గీసుకోవడానికి మంచి టైం పీరియడ్ అనమాట ఇది. సో అంతేగాని యాక్షన్ తీసుకోవడానికి మంచి టైం పీరియడ్ కాదు. సో 1 మంత్ వరకు కాస్త డిలే చేసిన తర్వాత తీసుకోండి. సక్సెస్ ఇన్ ఇనిషియేటివ్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇదొకటి. అండ్ ఇక్కడ శుక్రుడు నవమ స్థానంలో నీచపడడం వల్ల ఇక్కడ చెప్పాలంటే ఫాదర్ హెల్త్ అంటే అంతగా ఏం డ్యామేజ్ అవ్వదు. బట్ కొంత అయితే కేర్ తీసుకోండి. లోవర్ బ్యాక్ ఇష్యూస్ అండ్ ఈ యొక్క ఆల్రెడీ మీ ఫాదర్ కిడ్నీ ఇష్యూస్ ఏదైనా ఫేస్ చేస్తుంటే దానికి సంబంధించి కొంచెం ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ అవ్వడం ఇలాంటివి ఉంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అంత హెవీగా ఏం మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదనమాట. మరీ అంత నెగిటివ్ అయిపోతుందని. ఎందుకంటే ఎంత నీచ స్థానమైనా అది త్రికోణ స్థానమే కాబట్టి, శుభస్థానమే కాబట్టి కొంతలో కొంత పాజిటివిటీ అనేది తీసుకొని వస్తూనే ఉంటుంది. అసలు మానసికంగా మీ మీ నిర్ణయాలన్నీ కూడా రివ్యూ చేసుకునే సమయం ఇదైతే. సో దీన్ని మిస్ చేసుకోకండి. సో ఈ టైం పీరియడ్లో మీరు ఏదైనా తీర్థయాత్రలు ప్లాన్ చేస్తూ ఉన్నా, మరి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ప్లాన్ చేస్తూ ఉన్నా కొంచెం వాటి బడ్జెట్స్ కావచ్చు, వాటి ట్రావెల్ ప్లాన్స్ కానీ, వాటి టికెట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా చూసుకోండి. అండ్ ఈ మంత్లో చెప్పకూడదు దేవుడి ట్రావెల్స్కి సంబంధించి కాబట్టి చెప్పడానికి నాకు కూడా కొంచెం హెసిటేట్ అవుతున్నా. బట్ అంత మంచి ఎక్స్పీరియన్స్ రాకపోవచ్చు మేబీ మీరు వెళ్తే కనుక. సో మీరు దూర ప్రాంతంలో టెంపుల్స్కి ఏదైనా విజిట్ చేస్తే అక్కడ సరిగ్గా దర్శనం అయినట్టు ఫీలింగ్ రాకపోవడం అండ్ అంత మంచి పాజిటివ్ ఫీల్ అనేది రాకపోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. సో ఇది కొంచెం సెన్సిటివ్ పాయింట్. వీడేంటి గుడికి వెళ్ళొద్దు అంటున్నాడు అనుకుంటారేమో. సో వెళ్ళడం వేరు, అక్కడ దేవుణ్ణి చూసి దర్శించుకొని మీరు సాటిస్ఫై అవ్వడం కూడా ముఖ్యం కదా. సో 2 ఒకేసారి జరగాలి కదా. సో అందుకని సజెస్ట్ చేస్తున్నా. మీరు వెళ్ళాలనుకుంటే మీ ఇష్టం, నాకేం ఇబ్బంది లేదు.
సో జస్ట్ మాట తీసుకుంటా అన్న వారికి చెప్తూ ఉన్నా. సో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, తీర్థయాత్రలు ఇలాంటివి చేసేటప్పుడు మీరు అక్కడ సాటిస్ఫై అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సో కాబట్టి కొంచెం ఒక 1 మంత్, ఒక 20 అట్లీస్ట్ 25 డేస్ తర్వాత వెళ్ళడానికి ప్రయత్నించండి. కొంచెం అప్పుడు బాగుందన్నమాట. సో ఇదొకటి. సో నెక్స్ట్ ఇంకా ఆగస్ట్ 2న కుజుడు మీకు షష్ఠ స్థానంలోకి వెళ్తూ ఉన్నారనమాట. మీ చతుర్థ లాభాధిపతి అవుతున్నారు. ఖచ్చితంగా వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అన్నీ కూడా ఎదుర్కోగలుగుతారు. అండ్ కొంచెం బెటర్ వర్క్ ప్లేస్ అనేది ఉంటుంది. అండ్ శత్రుజయం అంటారు కదా, సో ఇలాంటి శత్రుజయం కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఉన్న వర్క్ ప్లేస్ని బెటర్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మనం రెండింటిని చూసుకుంటే, శుక్రుడి గోచారము, కుజుడి గోచారం రెండు చూసుకుంటే, జాబ్ షిఫ్టింగ్, జాబ్ చేంజింగ్, ఇంకా కెరియర్ చేంజింగ్, దాంట్లో ప్రమోషన్స్ ఇలాంటివన్నీ ఈ బ్లా ఇవన్నీ పక్కన పెడితే, ఉన్న కెరియర్లో చేస్తున్న వర్క్లో బెటర్మెంట్ని మాత్రమే సూచిస్తుంది అనమాట. ఈ టైం పీరియడ్లో ఉన్న వర్క్లో బెటర్మెంట్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అసలు వాటిని సెట్ చేసుకోవడానికి ప్రయత్నించండి కానీ సో కొత్త వాటిపైన వెళ్ళకండి. సో అవి కొంచెం ఇబ్బంది పెడతాయి అనమాట. సో ఇదొకటి. అండ్ లాభాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి ఫ్రెండ్స్ అండ్ సోషల్ సర్కిల్లో ఉన్న పీపుల్తో కాస్త గొడవలు అవడం కానీ ఇలాంటివి కూడా సూచిస్తూ ఉంది. సో మీ మాటలు చాలా వరకు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో కుజుడు అష్టమ దృష్టి మీ జన్మ రాశి పైన పడుతుంది కాబట్టి సో ఓవర్ యాటిట్యూడ్ వచ్చేసేయడం, అతి కోపం వచ్చేసేయడం, అండ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎమోషన్స్ అనేది ఎక్కువ ఉండడం, ఇలాంటివన్నీ జరిగి సో పీపుల్తో కొంచెం మిస్బిహేవ్ చేయడం కానీ, కాస్త ఓవర్గా మాట్లాడడం కానీ, ఓవర్ యాటిట్యూడ్ చూపించడం, కోపంగా మాట్లాడడం, యారగెన్స్గా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. సో కాస్త మేనేజ్ చేసుకొని స్పృహలో ఉండి మాట్లాడడానికి ప్రయత్నించండి. లేదంటే సోషల్ సర్కిల్ ఉన్న పీపులే, అంటే మీ ఫ్రెండ్స్ అండ్ సపోర్టర్స్ కానీ, మీకు తెలిసిన పీపుల్ కానీ, వీళ్ళే కొంచెం శత్రువులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇదొకటి అనమాట. అండ్ సో ఇది కుజుడికి సంబంధించి. నెక్స్ట్ ఇంకా బుధుడిని చూసుకుంటే కనుక మీ 6వ అధిపతి, 9వ అధిపతి, షష్ఠ నవమాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానం 7th హౌస్లోకి వెళ్తూ ఉన్నాడు. ఇది ఆగస్ట్ 5th జరుగుతుంది. ఈ ప్లేస్మెంట్ వల్ల పర్టికులర్గా మ్యారిటల్ లైఫ్ బెటర్మెంట్ అండ్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఇలాంటివి అంత బాగోలేదు. కానీ ఎవరైతే సెకండ్ మ్యారేజ్ కోసం చూస్తూ ఉన్నారో, సో ముఖ్యంగా సో ఇది కూడా నేను చెప్పాలి కదా, ఓన్లీ ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళ కోసం చెప్తూ ఉంటే కుదరదు కదా. ఇలాంటి కండిషన్స్ కూడా వస్తాయి అండ్ ఇలాంటి ప్రెడిక్షన్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే సెకండ్ మ్యారేజ్ కోసం చూస్తున్నారో అలాంటి వారికి చాలా వరకు బెనిఫిషియల్గా ఉంది. ఫస్ట్ మ్యారేజ్లో ఇబ్బందులు ఫేస్ చేసి బ్రేక్ అయిపోయి ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ కోసం చూస్తున్న వారికి బాగుందన్నమాట. ఎందుకంటే నవమస్థానాధిపతి సప్తమంలోకి రావడం వల్ల. అండ్ ఇదే టైం పీరియడ్లో కాస్త రిలేషన్షిప్స్లో ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేయడం లాంటిది కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే బుధుడు గ్రహాలన్నింటిలోకి బుధుడు చాలా చిన్న పిల్లవాడిగా పరిగణిస్తారు. సో కాస్త ఇమ్మెచ్యూర్డ్గా రిలేషన్షిప్స్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేక ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేయడం, అండ్ అది స్పౌస్కి సరిగ్గా నచ్చకపోవడం, ఆర్ పార్ట్నర్కి సరిగ్గా నచ్చకపోవడం, అండ్ కాస్త గ్యాప్ అనేది పెరగడం అనేది ఉందన్నమాట. సో కొంచెం కేర్ఫుల్గా ఉండే ఈ విషయాల్లో. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకవేళ బిజినెస్ చేస్తున్న వారైతే బిజినెస్లో సూపర్గా ఉందన్నమాట. సో జస్ట్ మేల్ అండ్ ఫీమేల్ మ్యారిటల్ రిలేషన్షిప్స్లో మాత్రమే కొంచెం నెగిటివ్గా ఉంది, కానీ బిజినెస్ రిలేషన్షిప్స్లో చాలా బాగుంది. బుధుడు సప్తమంలో ఉన్నప్పుడు ఇంకా బిజినెస్ ఎక్స్పాన్షన్కి సంబంధించి మంచి మంచి ఆలోచనలు, డిస్కషన్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా చేస్తారు అండ్ అవన్నీ సక్సెస్ కూడా అవుతాయి. సో ఇదొకటి పాయింట్. నెక్స్ట్ ఇంకా సూర్యగ్రహణాన్ని చూసుకుంటే కనుక అది కూడా మీకు ఇక్కడ సప్తమ స్థానంలోనే జరుగుతుంది. అది కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో షష్ఠ నవమాధిపతి నక్షత్రంలో జరుగుతుంది. సో కాస్త ట్రావెల్ ప్లాన్స్ ఏదైనా ఉంటే స్కిప్ చేయండి. సో అట్లీస్ట్ ఆగస్ట్ 12th నుంచి 17th వరకు అయినా సరే స్కిప్ చేయండి. సో లేదంటే ట్రావెల్ చేసిన టైంలో యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, అండ్ కాస్త ఇంకా చెప్పాలంటే అనుకున్న ఒక పని అనుకుని చేసిన ట్రావెల్ వల్ల ఆ పని అవ్వకపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతుందన్నమాట. సో ఏదైతే పని కోసం ట్రావెల్ చేస్తున్నారో ఆ పని సక్సెస్ అవ్వకపోవడం, అన్సక్సెస్ఫుల్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో అన్సక్సెస్ఫుల్ వర్క్ కోసం మీరు ట్రావెల్ చేసి కూడా వేస్ట్ కదా మళ్ళీ. సో 1 వీక్ కొంచెం స్కిప్ చేస్తే మంచిది. అండ్ నెగోషియేషన్స్ కానీ, బిజినెస్ డీల్స్ కానీ, పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, బిజినెస్ పార్ట్నర్ని చేర్చుకోవడం కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి ఆ టైం పీరియడ్లో. లేదంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు అనేది వస్తాయన్నమాట. అండ్ మాట ఇవ్వడం, అప్పులు ఇవ్వడం ఇవి కామన్గా అన్ని రాశులకి చెప్తూ ఉన్నా. సో ఆ సూర్యుడు గ్రహణానికి గురయ్యేటప్పుడు మాట ఇచ్చిన వారు మాట తప్పడం కానీ, అండ్ డబ్బు ఇచ్చినప్పుడు డబ్బు తిరిగి రాకపోవడం కానీ, అండ్ ధనానికి యోగాలకు అన్నిటికీ కూడా సూర్యుడు కారకుడు. సో కాబట్టి ఖచ్చితంగా ఆ సూర్యుడు గ్రహణానికి గురయ్యేటప్పుడు అవన్నీ కూడా మనం పక్కన పెట్టాలి. సో అట్లీస్ట్ ఆగస్ట్ 17 వరకు. ఆగస్ట్ 17 తర్వాత సూర్యుడు ఎలానో సింహరాశిలోకి వస్తాడు కాబట్టి పర్వాలేదన్నమాట. సో 17 and 22 చూసుకుంటే సూర్యుడు, బుధుడు సింహరాశిలోకి వస్తారు. అది మీకు అష్టమ స్థానం అవుతుంది. సో మళ్ళీ కూడా సేమ్ అంతే, ట్రావెల్స్లో జాగ్రత్తగా ఉండండి. అష్టమాధిపతి అష్టమంలో కేతువుతో కలవడం, అండ్ బుధుడితో కలవడం వల్ల సో కాస్త బోన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంది.
అండ్ స్టొమక్లో యాసిడ్ రిఫ్లక్సెస్ ఎక్కువ అవుతాయి. అండ్ ఇంకా చెప్పాలంటే అది అగ్నితత్వ రాశి కాబట్టి ట్రైన్ ట్రావెల్స్ కావచ్చు. ఓకే. సో ట్రైన్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో ట్రావెల్స్ చేయడంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి సరిపోతుంది. అంటే ప్రతిసారి యాక్సిడెంట్ అవుతుందనే కాదు. సో అనుకున్న పనులు సక్సెస్ అవ్వకుండా పోవడం, ట్రావెల్ చేసి వేస్ట్ అయిపోవడం, ఖర్చులు ఎక్కువైపోవడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటుందన్నమాట. సో ప్రతిదీ నెగెటివ్‌గానే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలాంటివి కూడా ఉంటాయి. సో ఇలాంటి మెటీరియలిస్టిక్ లాసెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇది. సో ఇదనమాట కంప్లీట్‌గా. సో నెగెటివ్స్, పాజిటివ్స్ అన్నీ కూడా చెప్పాను. సో చాలామంది లాస్ట్ టైమ్ ఏదో వీడియోలో సమ్ కామెంట్ సెక్షన్‌లో చూసాను. సో నెగెటివ్స్ చెప్తున్నారు అట్లా ఇట్లా అనేసి. సో నెగెటివ్ ఉంటే నెగెటివే చెప్పాలి. సో అదున్న పాజిటివ్ చెప్పానంటే నేను వీడియోస్ చేసి వేస్ట్ కదా! సో ఉన్నది చెప్తే మీరు కొంచెం జాగ్రత్త పడతారు. మీకు ఇన్‌స్టంట్‌గా కొంచెం ఏందని నెగెటివ్ చెప్తున్నారని కాస్త ఫీలింగ్ వచ్చినా సో కొంచెం జాగ్రత్త పడతారు. కొంచెం ఇబ్బందులు పడకుండా ఉంటారనే ఉద్దేశంతో చెప్తూ ఉన్నాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నా వీడియో నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి లైక్ చేయండి. సో మీరు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఏంటంటే యూట్యూబ్ అల్గోరిథం అనేది ఇంకొక 10 మందికి ఎక్కువ పుష్ చేస్తుంది వీడియోని. సో అలా పుష్ చేసినప్పుడు అది మన ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అది పక్కన పెడితే పుష్ చేసిన తర్వాత ఎవరైతే ఆ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్‌కి అతని లైఫ్‌లో ఏదన్నా ఐ మీన్ ఇష్యూ ఉండి ఆ ఇష్యూకి సంబంధించిన పాయింట్‌ని మనం ఈ వీడియోలో కవర్ చేయడం, రెమెడీగా కవర్ చేయడం ఇలాంటివి చేస్తుంటే వారికి చాలా వరకు హెల్ప్ అవుతుందనమాట. సో మీకు తెలియకుండానే మీరు ఒక స్ట్రేంజర్ పర్సన్‌కి హెల్ప్ చేసిన వారు అవుతారు. అండ్ అది మీ హోరోస్కోప్‌లో గురుడి యొక్క పాజిటివ్ కర్మని ఇంప్రూవ్ చేస్తుంది. మీరు ఏదైతే సమస్య కోసం ఫేస్ చేస్తున్నారో, ఆ సమస్యలో చిన్న ఉడత సహాయం లాగైనా సరే ఈ యొక్క కర్మ అనేది సహాయం చేస్తుందనమాట. సో ఇదొక లాజికల్ పాయింట్. సో సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. సో మీకు నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదనమాట. సో థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.